నియోజకవర్గము మరియు వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి నేడు రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి యొక్క మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా అందరూ కూడా బిజీ అయిపోయినారు. మన వికారాబాద్ పట్టణంలో కూడా మరి అన్ని పార్టీలు నిన్నటి వరకు అభ్యర్థులనంతా ఎన్నిక చేసి విడ్రాల్స్ వరకు అంతా కూడా తలముఖలనై అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ప్రత్యేకించి వికారాబాద్ యొక్క మున్సిపల్ ఎన్నికల విషయంలో మనందరము ఒకవేళ ఆలోచించి చూస్తే మరి పార్టీలందరూ కూడా పార్టీలో ఉన్న వ్యక్తులందరినీ కూడా నమ్మకస్తులందరికీ కూడా బీఫామ్స్ ఇచ్చి ఎవరి పార్టీకి వాళ్ళందరూ కూడా అభ్యర్థులను మనందరం కూడా సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళందరికీ కూడా వార్డులలో బీఫామ్ కేటాయించడం. మరి వికారాబాద్లో కూడా ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా మనము మన నమ్మకం పైన నిలబెట్టినటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మరి ఒక రాజకీయ విషక్రీడలో భాగంగా వాళ్ళందరినీ కూడా మభ్యపెడుతూ భయపెడుతూ ప్రలోభ పెడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి నిన్న కొన్ని దుశ్చర్యలు చేసారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే అధికారము దర్పం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా ఒక స్థాయిని బట్టి మనము అటువంటి క్రీడలు చేయాలి. కానీ రాష్ట్రంలో కూడా మనం ఉన్నటువంటి స్థాయి ఏంది, మన పరపతి ఏంది అని చూసి ఈ కింది స్థాయిలో కూడా ఉన్న రాజకీయాలను ప్రభావితం చేయడం న్యాయం కాదని నేను ఖండిస్తూ ఉన్నాను. అయితే వికారాబాద్లో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారిని అధికారికంగా మేము చైర్మన్గా ప్రకటించలేము. కానీ మా అందరి లోపల ఏంటంటే సీనియర్ ఆయనైనా ఉన్నారు, ఖచ్చితంగా విజయ్ కుమార్ గారికి చైర్మన్ టికెట్ను మేమందరం కూడా చైర్మన్గా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. మరి ఆనందన్న గారు అధ్యక్షుడు, ఆయన ఏంటంటే అందరినీ కలుగొట్టుకు తీసుకొని పోవాలి, ఎవరికి పోటీ పెట్టకుండా గెలిచినటువంటి అభ్యర్థులందరి లోపల ఒక మంచి వ్యక్తిని మన అందరం కూడా చైర్మన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆయన బయట పెట్టలేదేమో. కానీ విజయ్ కుమార్ గారు తొందరపడ్డారు. దయచేసి మీరు పార్టీలో చాలా సీనియరు అన్న, మీరు అది చేయడం తప్పది. ఖచ్చితంగా మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీగానే ఇనాన్మస్ అయినారు. కంగ్రాచులేషన్ చెప్తున్నా నీకు. టెక్నికల్గా మీరు ఒక కండువాలు కప్పుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గారు మీరు. దయచేసి తొందరపడ్డరేమో, మళ్ళొక్కసారి ఆలోచించి మన పార్టీ లోపలికి రావాలని నేను ఆహ్వానిస్తున్నా. మీరు మళ్ళీ కూడా ఈ పార్టీలో చేరితే మనము ఏదైతే మెజార్టీకి కావాల్సినటువంటి టీఆర్ఎస్ సీట్లు మనందరం కౌన్సిలర్ సీట్లు గెలుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనందరం కూడా కౌన్సిలర్ అభ్యర్థిగా మళ్ళీ నీవు కూడా ఉన్నావు కాబట్టి చైర్మన్ రేస్లో ఉంటావు. నేను వ్యక్తిగతంగా నేను వెల్కమ్ చేస్తున్నా. దయచేసి కాంగ్రెస్ నాయకులకు నీవు ప్రలోభాలకు నమ్మకుండా మీరు మన పార్టీని గెలిపించడానికి సహకరించాలని కోరుతా ఉన్నాను. అయినా వికారాబాద్ లోపల మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా కూడా అరిగరామస్వామి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ప్రసాద్ వరకు కూడా వికారాబాద్ నియోజకవర్గంలో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆయనకే మేము వ్యతిరేకంగా పోరాడుకుంటా ఈ ఎల్లకు మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మరి మొత్తం వికారాబాద్ రాజ్యాన్ని వాళ్ళకి అప్పగించినట్టు ఏ దేశంలో వచ్చిన రాజులు లేక ఆయన పరిపాలించుకుంటూ ఆయన కూతుర్ని కూడా మా వికారాబాద్లో కూడా అవమానకరంగా ఇలా మా పట్టణంలో ఉన్న మహిళలకు మాకు మరి దళితులందరికీ కూడా అవమానం జరిగే విధంగా అలా సొంత బిడ్డని ఇలా చైర్మన్ చేసుకుంటే ఏం చేస్తున్నారండి సీనియర్ నాయకులు? మనం ఏం భవిష్యత్తు ఇస్తున్నామండి? మన పిల్లలకి ఏం భవిష్యత్తు ఇస్తున్నామండి? దయచేసి మీరు కూడా ఆత్మహత్య చేసుకోండి సార్. దయచేసి జరుగుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడల లోపల మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు ఈ వికార ప్రజలకు పరిపాలించే హక్కులు లేవా, విద్యావంతులం కావా, ఏం కాదు సార్ నాకు అట్లా. దయచేసి చెప్తా ఉన్నా, వికారాబాద్లో బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆలోచన చేసి మన ఆత్మగౌరవం కోసం మనం ముందుకు పోవాలి. ఈ ప్రాంతం లోపల విశ్వనాథం కావచ్చు, వీరమల్లప్ప కావచ్చు, ఆ మధ్యలో జయ నరసింహరావు కావచ్చు, తర్వాత పుష్పలత మేడం కావచ్చు, ఇంకా దేవదాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన మున్సిపాలిటీని ఎంతో కష్టపడి ఏ స్థాయిలో ఉన్నటువంటి మున్సిపాలిటీని ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకుపోయింది. ఒక గల్లీ తెలియదు, ఒక గల్లీ పేరు తెలియని వ్యక్తిని తెచ్చి ఈ అలా నా కూతురు అని చెప్పి ఒక నిబంతో ఈ అలా చైర్మన్ సీట్లో కూర్చుని పెడితే మరి సీనియర్ నాయకులందరూ కూడా రెడీ ఉన్నారు. ఆయన నిన్ని రోజులు రాజాది రాజా, రాజవైభోగా, రాజాది వీర అని చెప్పి స్వాగతం సుస్వాగతం అని చెప్పి వెల్కమ్ చేసిండ్రు. ఇప్పుడు ఆయన బిడ్డ కూడా ఎర్రతి వాచి పెట్టి అమ్మవారికి కూడా వెల్కమ్ చెప్పడానికే జై బావా జై బాబు అన్నట్టుగా ఆహ్వానించి చీట్లో కూర్చోబెట్టి మేము అందరూ ఊగుతున్నారు. ఎందుకండి ఇంత మన ప్రాంతం మీద మన ప్రేమ లేనప్పుడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం చేయనప్పుడు ఎవరో ఎక్కడో పుట్టి పెరిగిన వాళ్ళందరినీ మరి కూడా చైర్మన్గా వాళ్ళే ఉండాలి, ఎమ్మెల్యేగా వాళ్ళే ఉండాలి,
రేపు ఒకవేళ డీలిమిటేషన్ వస్తే కూడా నా కొడుకుని ఎమ్మెల్యే చేస్తా, నా బిడ్డను ఎమ్మెల్యే చేస్తా అంటే ఎన్ని రోజులు భరిస్తామండి? దయచేసి వికారాబాద్ ప్రజలకు, విద్యావంతులకు, మేధావులకు ఇళ్లల్లో కూర్చొని ఆలోచించండి. మనకు ఎవరో వచ్చి పరిపాలించేటటువంటి కర్మ ఏం పట్టిందండి? నేను చెప్తున్నా, ఏం కర్మ పట్టింది? దయచేసి చెప్తా ఉన్నా, మీరందరూ కూడా విజ్ఞతతోటి ఓట్లేయండి. బీఆర్ఎస్ పార్టీ వచ్చేది అధికారంలోకి, సీఎం గారు కేసీఆర్ అవుతారు. మీరు దయచేసి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించి చైర్మన్ సీట్లో గెలిపించి కూర్చోబెట్టి వికారాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి సార్. లేకపోతే అన్యాయం అవుతుంది. నేను చెప్తా ఉన్నా కదా, నేను ఎన్నో రోజులు అవమానపడుతున్నా, నా పిల్లలు అవమానపడుతున్నారు. ఇవాళ వికారాబాద్లో పోతే ఇళ్ళని అడుగుతున్నారు, ఆమె ఎవరో తెలియదు, ఏమో తెలియదు. ఎవరండి ఆమె? చైర్మన్ ఎట్లయితే సార్? ప్రసాద్ కూతురు అయిన మాత్రాన దళిత లెక్కలన్నీ వాళ్ళే హరిస్తారా సార్? దళిత సీట్లన్నీ వాళ్ళే చేసుకుంటారా సార్? ఇది ఎంతవరకు న్యాయం అండి? నేను దయచేసి చెప్తా ఉన్నా, వికారాబాద్ ప్రజలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మన ప్రాంతాన్ని మనం పరిపాలించుకోవాలి, మన వికారాన్ని మనం మేలుకోవాలి, మన వికారాబాద్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలి సార్. అంతేగాని అనవసరంగా మనందరం కూడా సీనియర్లు అందరు సార్, నాకు అవమానం అవుతున్నది. ఇప్పుడు ప్రసాద్కు ఒంగొంగి దండాలు పెట్టి మీరు అందరు కూడా ఆయన పల్లకిలు మోస్తున్నారు. ఇప్పుడు ఈమెను కూడా మళ్ళీ మీరు మీ స్థాయిని పరిచి మీరు పెద్ద పెద్ద నాయకులు అయ్యండి కూడా ఇవాళ ఆమెకు దండాలు పెట్టుకుంటా మీరు ఇంట తిరగడం నాకు అవమానం అవుతున్నా సార్. మీరు దయచేసి చెప్తా ఉన్నా, పార్టీని పక్కకు పెట్టండి. వికారాబాద్ ప్రజల ఆత్మగౌరవం 70 ఏళ్ళ తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తున్న నాయకులకు నేను దండం పెట్టి చెప్తున్నా, దయచేసి వికారాబాద్ను దయచేసి వాళ్ళకి అంటగట్టకండి సార్ చెప్తా ఉన్నా. అయ్యా, మీరు ఏది చేసినా కూడా మేమందరం బలపరచాలంటే మా ఆత్మలు ఘోషిస్తున్నాయి. మాకు చాలా బాధ అవుతున్నా సార్, బాధ అయినే మాట్లాడుతున్నా. కాబట్టి చేయనిక వీలు లేదు. అయ్యా, ఎప్పుడైనా కూడా వికారాబాద్ అన్నటువంటి ప్రజలందరూ కూడా బీద బిగి వాళ్ళందరూ ఉన్నారు. ఉన్న ఆ రూట్లో ఎవరో ఒకరు చైర్మన్ అవుతారు. మనం గరీబుని చైర్మన్ చేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మా పార్టీలో కూడా మన పొరపాటు జరిగినటువంటి మేమందరం కూర్చుంటా చేసుకుంటాం. నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, మొన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి యొక్క కాంగ్రెస్ యొక్క కొట్లాటలనే ఒక తుఫాన్ వచ్చింది అనుకున్నాను నేను ఆ రోజు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు కష్టపడి వికారాబాద్ పట్టణంలో కూడా ఎన్నో ఓట్లు వేయించి ఒక ఎమ్మెల్యేని చేస్తే ఆయనను నేను కూడా మస్తు దాదాగిరి చేసిన, నేను చూసుకుంటా, నీవెంత నేనెంత, ఆ వీడియోలు నాకు తెచ్చి చూపించిన నాకు చాలా బాధ కలిగింది. నేను అనుకున్న అటువంటి నాయకుడు ఒకవేళ ఎదిరించి కాంగ్రెస్ పార్టీ వస్తే ఆత్మగౌరవానికి వాళ్ళు ఉద్యమం చేస్తే నేను సపోర్ట్ ఇద్దామనుకున్నా. కానీ లేచింది ఎప్పుడోకప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలలో అదే కాంగ్రెస్ లోపల అగ్గి ఉడుతుంది. ఖచ్చితంగా ఇవన్నిటి కూడా ఎదిరించి మేమందరం కూడా ఆత్మగౌరవం పోరాడి రోజు వస్తుందని అనుకుంటున్నా. వాళ్ళు కాంప్రమైజ్ అనుకున్నారు, ఏమనుకున్నారో పోస్టాలు చెప్పుకుని అన్ని చేసుకున్నారు. కానీ నేను అనుకున్న భావంతడ ఒక ఎదురు తిరిగి పోరాటం చేసే నాయకులు బయటకు వస్తున్నారు. కాంగ్రెస్లో అగ్గి రాసింది, ఎవరో బయట ఉండే వ్యక్తులు నన్ను శాసించడం ఏందని చెప్పేసి ఒకవేళ ఆ నాయకుడి ఇట ఎదిరించి బయటకు వస్తాడని చెప్పేసి నేను ఎదురు చూసిన. కానీ వాళ్ళు ఎందుకు లొంగిపోయారో ఏం చేసినారో వస్తుంది. నేను అంటున్నా, వికారాబాద్లో ఉన్న కాన్గ్రెస్ నాయకులు, పట్టణ నాయకులు దయచేసి డీలిమిటేషన్ అవుతుందా కాదా నాకు తెలియదు. ఒకవేళ అయ్యిందంటే మరుపల్లి, వికారాబాద్ అక్కడ కూడా మనకు అగ్గి రాసేస్తారు. ఇవాళ పట్టణంలో ఆత్మగౌరవం లేని బతుకులు మేము బతుకుతా ఉన్నాము. ఇవాళ మీరు అంటున్నారు వికారాబాద్ జనరల్ కావాలంటే జనరల్ అయితే ఏముంటుందండి, దళితులు ఎస్టీలతో పాటు అన్ని కులాల వాళ్ళు పోటీ చేస్తారు. కానీ మన వికారాబాద్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తాండూరులో ఏం జరుగుతున్నదండి? తాండూరులో ఎవరు పరిపాలిస్తున్నారండి? అంత బయట వాళ్ళే తాండూరు పరిపాలిస్తున్నారు. అదే పరిస్థితి జనరల్ అయితే కూడా వికారాబాద్ రాక తప్పది నేను చెప్తా ఉన్నా. అందుకే మీరెవరైతే బలపరుస్తున్నారో, మీరెవరికైతే ఒత్తాసు పలుకుతున్నారో మీరు అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి చెప్తా ఉన్నా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళన్ని వార్డులలో మీరందరూ గెలిపించి చైర్మన్ చేస్తే మీరందరూ కూడా వికారాబాద్ ఆత్మగౌరవాన్ని కాపాడినట్లయితుంది, కేసీఆర్ బలపరిచినట్లయితుంది. నేను 100% చెప్తున్నా, మేము వికారాబాద్లో 75,000 ఓట్లతో బలంగా ఉన్నాం. రాష్ట్రంలో 1.8% మేము ఓడిపోయినాం. ఎక్కడ వాడలలో చూసినా ఏం చూసినా కూడా 6 గ్యారెంటీలు ప్రస్తావిస్తున్నారు, 420 గ్యారెంటీలు ప్రస్తావిస్తున్నారు. మరి కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పథకాలన్నీ కూడా ఇంటింటికి నీరు కావచ్చు, కరెంటు కావచ్చు, లేదా రైతు బంధు కావచ్చు, ఎన్నో విషయాల చరిత్రలో నిలిచినటువంటి ఒక పథకాలను అందరూ కూడా కేసీఆర్ గారు చేసింది. కాబట్టి ఇవాళ పిచ్చి తుగ్గులలాగా పరిపాలిస్తున్నటువంటి నాయకుడికి కేసీఆర్కు పోలిక లేదు. కాబట్టి మహానాయకుడు, ఎవరెస్ట్ శిఖమంతా మీద ఉన్నటువంటి ఒక నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నడుస్తున్నది. భవిష్యత్ అంతా కూడా వికారాబాద్లో బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిపించి మన కేసీఆర్ ఒక పార్టీని మనందరూ కూడా బలోపేతం చేయాలని చెప్పేసి
మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ విన్నవిస్తున్నా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వికారాబాద్ ప్రజలారా, వికారాబాద్ టౌన్ ప్రజలారా, నేను మీ అందరికీ కాళ్ళు ఏళ్ళు మొక్కి చెప్తున్నా, మన ప్రాంతంలో కూడా ఆత్మగౌరవం కాపాడాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఆ సీట్ లోపల మన వికారాబాద్ పుట్టి పెరిగిన నాయకులనే చైర్మన్గా ఉంటే నేను అందరినీ సంతోషిస్తా సార్. ఆలోచించండి, మనం ఎన్ని రోజులు బానిసల్లాగా బతుకుదాం, ఎన్ని రోజులు కాళ్ళు మొక్కుదాం, ఎన్ని రోజులు సీట్ల కోసం మనం వాళ్ళ ఇంట తిరగాలి. నాకు వికారాబాద్ కాంగ్రెస్ చూస్తే నాకు ఏడుపు వస్తుంది సార్. పార్టీని అప్పగించారు, పదవులు అప్పగించారు, వీళ్ళందరూ అన్నట్టు బంటోళ్ళ లెక్క మనం ఇంట్లో తిరగడం పద్ధతి కాదు. అన్నలు పెద్దలు నీకు అందరికి చెప్తున్నా, ఏమైనా పొరపాటు క్షమించండి, కానీ మీరందరూ ధైర్యం చేసి బయటకు వచ్చి వికారాబాద్ కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకొని స్థానికులను గెలిపించడానికి మీరందరూ ప్రయత్నం చేస్తే మీ అందరికీ మేమందరూ కృతజ్ఞతలు చెప్తామన్నా. దయచేసి చెప్తామన్నాం, పేరు నేను మళ్ళొకసారి చెప్తున్నా, వికారాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచి చైర్మన్ సీట్ కైవసం చేసుకోవాలి. ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్లన్నీ కూడా 11, 12, 14, 16 వరకు ఇవన్నీ ఎపిసోడ్లు జరుగుతూనే ఉంటాయి. ఈ కప్పకు దుంకుడు వ్యవహారాలు, పార్టీలు మరి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఎవరి పార్టీలో వాళ్ళు గెలిపించే నాయకులందరూ కూడా కాపాడడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్కు మాత్రం అవకాశం లేకుండా మనందరం కూడా చైర్మన్ సీట్ కైవసం చేసుకోవాలని చెప్పి మరొక్కసారి వికార ప్రజలందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.